వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పాలన చేపట్టి ఏడాది పూర్తి చేసుకునింది. అయితే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎంతో ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయాలకు ఇప్పటి వరకు కమిటీలు నియమించకపోవడంతో రాజకీయ నాయకులు ఒకంత ఆశాభూల స్థాయి రోజు రోజుకు పెరుగుతుందనే చెప్పాలి. అదే రకంగా ఏదైతే ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మనం చూసుకున్నట్టయితే కాణిపాక ఆలయం ఏదైతే సత్యానికి ప్రత్యేక నిలవైనటువంటి కాణిపాక ఆలయం ఎంతో ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. అదే రకంగా శ్రీకాళహస్తి అయినటువంటి ముక్కంటి ఆలయంలో కూడా ఈ యొక్క పోటీ అన్నది కమిటీ యొక్క సభ్యుల పోటీ అనేది తీవ్ర స్థాయిలో కనబడుతూ ఉంటుంది. అదే రకంగా అనేక ఏదైతే ప్రాధాన్యత కలిగినటువంటి ఆలయాలు కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నెలకొన్నటువంటి పరిస్థితి. బోయకొండమ్మ ఆలయం కావచ్చు, లేకపోతే తిరుపతి గంగమ్మ కావచ్చు, అదే రకంగా కుప్పంలో ఉన్నటువంటి గంగమ్మ ఆలయం కావచ్చు, ఇలా అనేక ప్రాముఖ్యత కలిగినటువంటి ఆలయాలన్నీ కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఏడాది పూర్తి చేసుకున్నప్పటికీ ఏదైతే తిరుమల క్షేత్రంలో మాత్రం తిరుమల ఏదైతే బోర్డు ఏర్పాటు చేసినటువంటి కూటమి ప్రభుత్వం ఈ యొక్క ఆలయాలకు మాత్రం పూర్తిస్థాయిలో ఇంకా కమిటీ నియమించినటువంటి పరిస్థితి. ఏదైతే తిరుపతిలో కూడా మనం చూసుకున్నట్టయితే గతంలో ఏదైతే ఇటీవల జరిగినటువంటి గంగమ్మ జాతరలో కూడా తాత్కాలికంగా కమిటీ వేసి కార్యనిర్వహణ కమిటీ వేసి ఆ కమిటీ ద్వారానే జాతర కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క ఆశాభూల సంఖ్య మాత్రం గణనీయంగా ఆలయాలకు కనబడుతుందని చెప్పాలి. ఏదైతే కూటమి ప్రభుత్వం 3 పార్టీలతో కూడుకున్నటువంటి కూటమి ప్రభుత్వం అయితే 3 పార్టీలకు సంబంధించినటువంటి నాయకులకు అందరికీ కూడా సమన్యాయం చేయాల్సిన పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఆలస్యం అవుతుందన్న ఒక వాదన కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే ప్రధానంగా కాణిపాక ఆలయంలో మాత్రం కాణిపాక ఆలయానికి ఒక ప్రత్యేకత ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడ ఆశాభూల సంఖ్య అనేది గణనీయంగా పెరుగుతుందని చెప్పాలి. అయితే ఆనవాయితీగా 14 ఉభయదారులు ఏదైతే 14 గ్రామాలకు సంబంధించినటువంటి ఉభయదారులకే ఆ యొక్క కమిటీ నియమంలో చైర్మన్గా నియమించేటువంటి పరిస్థితి ఆనవాయితీగా వస్తుందని చెప్పాలి. అయితే ఈ ఏడాది మాత్రం ఏదైతే ఉభయదారులు కాకుండా మరో కొత్త వ్యాపారస్తులు ఎవరైతే బెంగళూరు చెందినటువంటి ఒక వ్యక్తికి చైర్మన్ పదవి ఇచ్చే విధంగా కూడా కొంతమంది నాయకులు ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు టీడీపీ నేతలు అంటూ కూడా ఒక వాదన అయితే బలంగా కాణిపాక ఆలయం మీద వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే కాణిపాక ఆలయం కమిటీకి మాత్రం ఇప్పటికే అనేక పేర్లు తెర మీదకి వచ్చినప్పటికీ అయితే ప్రముఖంగా ఆ బెంగళూరు చెందినటువంటి వ్యక్తికే ఎక్కువ అది కొంతమంది నాయకులు మొగ్గు చూపుతున్నారు అంటూ కూడా ఏదైతే ఉభయదారులంతా కూడా ఒకంత అలక చెందుతున్నటువంటి పరిస్థితి కూడా నెలకొందని చెప్పాలి. అదే రకంగా శ్రీకాళహస్తి ఆలయంలో కూడా ఇప్పటికే ప్రధానంగా ఒక 2-3 పేర్లు అయితే వినబడుతున్నటువంటి పరిస్థితి. అయితే వారి కాకుండా మరికొంతమంది ఆశావహులు కూడా ఈ యొక్క కమిటీకి పోటీ పడుతున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందని చెప్పాలి. ఓవరాల్గా ఈ యొక్క ఆలయాలకు సంబంధించి మాత్రం ఇప్పటికే ఈ యొక్క కమిటీలు కూడా నియమించాల్సిందే. అయితే ఈ యొక్క 3 పార్టీలు ఉన్నటువంటి కూటమిగా ఉన్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఆలస్యం కూడా జరుగుతుంది. అంటే ఒక పార్టీ నాయకులకి న్యాయం చేసి మరో పార్టీల నాయకులు అలక చెందేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి సమన్వయ ఆలోచన చేసి పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలాగా పార్టీ కష్టపడినటువంటి వారికి పదవులు ఇచ్చేలాగైతే అధినాయకుడు చంద్రబాబు యోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కాణిపాకం ఆలయం మీద మాత్రం ప్రధానంగా చర్చలు అయితే బాగా నడుస్తున్నటువంటి పరిస్థితి నెలకొందనే చెప్పాలి. మిగిలినటువంటి ఆలయాల్లో సంబంధించి కమిటీకి మాత్రం పోటీలో అనేక పేర్లు వినబడుతున్నప్పటికీ దాన్ని ప్రాథమికంగా పార్టీ అధినాయకత్వం తెలియజేస్తుంది. అయితే కాణిపాక ఆలయంలో మాత్రం కొంత అలకలు తీరినటువంటి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయని కూడా పార్టీ సెకండ్ క్యాడర్ నాయకులంతా కూడా చెవిగొరుకుంటున్నటువంటి పరిస్థితులు మాత్రం కనబడుతుంది కాణిపాకంలోనే చెప్పాలి. అయితే రానున్నటువంటి రోజుల్లో అదే త్వరగా ఈ యొక్క ఆలయ కమిటీలన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించి పదవులు ఇస్తారనేసి కూడా పలువురు అయితే ఆశావులంతా కూడా ఏదైతే ఈ యొక్క పదవుల కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి మాత్రం నెలకొందనే చెప్పాలి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.